ప్రైజ్ ది లార్డ్. సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 11వ అధ్యాయం 31వ వచనం. నీతిమంతులు భూమి మీద ప్రతిఫలం పొందుదురు, భక్తిహీనులను పాపులను మరి నిశ్చయముగా ప్రతిఫలం పొందుదురు కదా. ఈ భూమి మీద పుట్టిన ప్రతి ఒక్కరం పనులు చేస్తూ ఉంటాం. మన జీవితం 20, 30, 40, 50, 60, 70, 80 ఇన్ని సంవత్సరాలు మన జీవితం భూమి మీద గడుస్తున్నప్పుడు మన జీవితంలో అనేక క్రియలు మన ప్రమేయం లేకుండా కూడా జరుగుతూ ఉంటాయి. అయితే నీతిమంతులు చేసేదానికి ప్రతిఫలం ఉందట, భక్తిహీనులు చేసేదానికి మరి నిశ్చయంగా ప్రతిఫలం ఉండదా అని ప్రభు మాట్లాడుతున్నాడు. ప్రతి మంచి పనికి ప్రతిఫలం ఉంది, ప్రతి చెడ్డ పనికి కూడా ప్రతిఫలం ఉంది. మంచి పనులకు మంచి ఫలితం పొందుతాం, చెడ్డ పనులకు చెడ్డ ఫలితం పొందుతాం. ఇదే మాట గల్తీ పత్రికలో మోసపోకుడి దేవుడు విక్రమింపబడు, ఏది విత్తుతామో అది కోసుకుంటామని వ్రాయబడింది. కనుక నువ్వు ఏ క్రియలు చేస్తావో తిరిగి మరలా నీకు అలాంటి క్రియలే చేయబడతాయి. ఒకవేళ నువ్వు సత్కార్యాలు చేస్తూ, ఇతరులను ప్రేమిస్తూ, ఆదరిస్తూ, మంచితనాన్ని ప్రదర్శిస్తూ, ఓర్పుతో, సహనంతో దేవుని ప్రేమను కనపరుస్తుంటే నువ్వు నాదే పొందుకుంటావు. ఒకవేళ దుష్కార్యాలు చేస్తూ, మోసాలు చేస్తూ, ఇబ్బంది పెడుతూ, అనేకులకు హింసను కలిగిస్తూ, బాధను కలిగిస్తూ, అన్యాయాలు అక్రమాలు చేస్తూ, అబద్ధాలు చేస్తూ, మోసాలు చేస్తూ, అబద్ధముతో మోసముతో జీవిస్తూ ఉంటే ఒకవేళ నీ జీవితం కూడా అలాంటి ప్రతిఫలాలే ఖచ్చితంగా పొందుకుంటుంది. కాబట్టి మనం చేసే ప్రతి పని కూడా పరిశుద్ధంగా ఉందా, నీతిగా ఉందా, యథార్థంగా ఉందా, దేవునికి ఇష్టంగా ఉందా లేదా చూసుకొని మనం పనులు చేసినప్పుడు మంచి ఫలితాలు పొందుతాం.